హాయ్! హలో! వెల్కమ్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగు. ఆ రోజు కొంచెం తొందరగా లేచేసాను. ఎందుకంటే అత్తయ్య, మామయ్య వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. మా హస్బెండ్, పిల్లలైతే ఇంకా పడుకున్నారు. ఫస్ట్ నేను లేవగానే ఇక్కడ మొక్కలకైతే వాటర్ వేసుకుంటున్నాను. అంటే నైటే అనుకోని పడుకున్నాను. మార్నింగ్ ఖచ్చితంగా మొక్కలకి వాటర్ వేయాలి అన్నట్టు అనుకోని పడుకున్నాను. సో, అందుకే లేచిన వెంటనే మొక్కలకి వాటర్ వేసేసుకుంటున్నాను. ఈవెన్ నేను ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలి అనుకున్నా నాకు ఇదొక టెన్షన్ అనమాట. అంటే మొక్కలు చచ్చిపోతాయో ఏమో వాటర్ లేకపోతే, ఎక్కువ డేస్ వెళ్తే అని ఆలోచిస్తాను. అందుకే నేను మోస్ట్‌లీ ఎక్కువ రోజులు ఎక్కడికి వెళ్ళను. ఇంత మంచిగా గ్రో చేసుకొని ఏదన్నా మనం బయటికి వెళ్తే తిరిగి వచ్చే లోపల మొక్కలు చచ్చిపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో, మేము కూడా అంతే. ఇప్పుడు ఇంకా రిటర్న్ రావడానికి ఒక 3-4 డేస్ టైం పడుతుంది. ఆల్రెడీ నేను ఒక 2 డేస్ బ్యాక్ వాటర్ అయితే వేశాను. అంటే మట్టి అనేది ఇంకా కొంచెం తడిగానే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా! చాలా వేడిగుంది. అసలు నెక్స్ట్ డేకే కొంచెం మట్టి డ్రై అయిపోతుంది. అందుకని ఇంకా సేఫ్ సైడ్‌గా మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసుకుందామని చెప్పి ఫస్ట్ ఇంకా మొక్కలకైతే వాటర్ వేసేసుకున్నాను. సో, ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మా హస్బెండ్ టిఫిన్ ఏం ప్రిపేర్ చేయొద్దు అన్నారు ఇంట్లో. వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడైనా తినేసి వెళ్ళిపోదామన్నారు. ఆఫ్టర్‌నూన్‌కంతా ఊరికి వెళ్ళిపోవాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మా హస్బెండ్‌కి ఆఫ్టర్‌నూన్ నుంచి లాగిన్ అవ్వాలి. తనకి ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ టైంలో ఎక్కడికి తను బయటికి రారనమాట. ఇంకా తనకి వర్క్ బిజీగా ఉంటారు. సో, అందుకోసమని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏంటంటే కొంచెం తొందరగా లేచేసరికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను ఇంట్లోనే పూరి విత్ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆ లోపల మా హస్బెండ్, పిల్లలు కూడా లేచేశారు. లేచి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవ్వాలి అనుకునే లోపల ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందనమాట తనకి. ఎమర్జెన్సీగా లాగిన్ అవ్వాలి అన్నట్టు అన్నారనమాట. సో, ఆఫ్టర్‌నూన్ నుంచి లాగిన్ అవ్వాల్సిన వర్క్ ఆ రోజు మార్నింగ్ నుంచే లాగిన్ అయిపోయారనమాట. ఇంకా సో, తనేమన్నారంటే ఈ వర్క్ అయిపోయేటట్టు లేదు. ఇప్పుడు ఒకవేళ మనము కొంచెం ఆహ్, స్టార్ట్ అయినా గానీ ఈవెన్ నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది. వర్క్ టెన్షను. కొంచెం కారు స్పీడ్‌గా డ్రైవ్ చేస్తాను. ఈ టెన్షన్‌లో అంత మంచిది కాదన్నట్టు అన్నారు. సో, సరే అయితే అని చెప్పి ఇంకా ఆ రోజు వెళ్ళలేదు మేము ఫ్రైడే రోజు. నెక్స్ట్ డే వెళ్ళాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అంటే సాటర్డే. ఎందుకంటే ఆల్రెడీ తనకి ఆ రోజు హాలిడే ఉంటుంది. టెన్షన్ ఉండదు. సో, ఇంకా ఆ రోజు వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇంకా అత్తయ్య, మామయ్య వాళ్ళకి కూడా కాల్ చేసాం. ఇలా రాలేము వర్క్ ఎక్కువ ఉంది అన్నట్టు చెప్పామనమాట. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే రోజనమాట. అంటే సాటర్డే రోజు ఇంకా ఆ రోజు ఇంకా మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు. జస్ట్ ఎక్కడన్నా దారిలో తినేద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యాము. అండ్ అచ్చిత ఏంటంటే ఇలా కార్‌లో ఏదన్నా జర్నీ చేసేటప్పుడు తను కొంచెం సైలెంట్ అయిపోతది. లేదంటే కామ్‌గా పడుకునేస్తది స్టార్ట్ అయిన ఒక 20, 30 మినిట్స్‌కి. బట్ ఈరోజు కూడా తను వెనకాల సీట్‌లో సైలెంట్‌గా పడుకుంది కానీ నిద్రపోలేదు. "ఏంటమ్మా అలా ఉన్నావు" అంటే పొట్టలో ఏదోలా ఉంది, పొట్టంతా నొస్తోంది అని అంటోంది. మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు అచ్చితాకు కొంచెం ఈ కారు స్మెల్ పడదు. అందుకే కారు ఎక్కగానే అంటే ఒక 20, 30 మినిట్స్ అయితే కొంచెం బానే ఉంటది. మరీ అంత యాక్టివ్‌గా అయితే ఉండదు కానీ అంత డల్ అవ్వదు. ఇట్లా లాంగ్ జర్నీ అంటే ఒక 2 అవర్స్, 3 అవర్స్ జర్నీ అయితే తను ఇంక సైలెంట్‌గా కూర్చొనేస్తది. అసలు ఇంకెవరితో ఏమీ మాట్లాడదు. సో, ఇప్పుడు కూడా అదే చేస్తోంది. వెనకాల సైలెంట్‌గా పడుకోనుంది. సో, అందుకే ఇంక మేము కూడా తనని ఏం డిస్టర్బ్ చేయలేదు. పయోద్ అలా కాదు. బాగా అటు ఇటు తిరుగుతాడు. మధ్యలో లేదంటే మా ఇద్దరి మధ్యలో నిలబడి చూస్తూ ఉంటాడు. మేము వెళ్ళి కూర్చోనన్నా అలా నిలబడకూడదు అని చెప్తే వెళ్ళి కూర్చుంటాడనమాట. సో, ఇక్కడ ఇంకా మేము ఆల్మోస్ట్ దగ్గరికైతే వచ్చేసాము. అంటే గుత్తి దగ్గరికి అలా వచ్చాము. అనంతపురం నుంచి అత్తయ్య, మామయ్య వాళ్ళ ఊరొచ్చేసి ఒక 1 ½ అవర్, 2 అవర్స్ అలా జర్నీ పడతది. ఎక్కడన్నా దారిలో ఈ హోటల్స్ అలా ఉంటే బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చూస్తున్నాము. అప్పటికే పిల్లలు అడుగుతున్నారు. అమ్మ బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం ఆకలవుతోంది అన్నట్టు అడుగుతున్నారు. బట్ చాలా సేపటి నుంచి చూస్తున్నాము. బట్ ఎక్కడ కనిపించలేదు. ఇంకా ఫైనల్‌గా గుత్తి దగ్గర అమోఘ రెస్టారెంట్ కనిపించింది. ఇంక అక్కడ ఆపేసాము. ఇక్కడొచ్చేసి ఇడ్లీ అండ్ దోస ఆర్డర్ పెట్టుకున్నాము. నేను పిల్లలకి ఇంకా సెపరేట్‌గా వాళ్ళకొక ప్లేటే వాళ్ళకిచ్చేసాను. సో, వాళ్ళే తింటామన్నారనమాట. అందుకే ఇంకా పయోద్‌కు ఒక ప్లేటు, అచ్చితాకు ఒక ప్లేట్ ఇచ్చేసాను.
నిజంగా కామ్గా కూర్చొని కంప్లీట్గా వాళ్ళే తినేసారనమాట బ్రేక్ఫాస్ట్ అయితే. అందుకే నేను మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ పిల్లలు ఓన్గా ఈ టిఫిన్ అయితే తినేస్తారు అని అనుకున్నప్పుడు వాళ్ళకే ప్లేట్లో పెట్టించి ఇచ్చేస్తాను. ఆరాంగా ఒక చోట కూర్చొని మంచిగా తింటారు. సో వాళ్ళు నేర్చుకోవాలి అని. లేదు ఎప్పుడైనా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు తినలేరు అనుకున్నప్పుడు నేనే ఇద్దరిని కూర్చోబెట్టుకొని తినిపిస్తాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు అచ్యుత అయితే విపరీతంగా ఏడ్చింది. అసలు కారులో రాను, కారు ఎక్కను, పొట్టలో ఏదోలా ఉంది అని అంటూనే ఉంది. ఏదో ఒకటి నచ్చజెప్పి కార్ దగ్గరికి తీసుకొని రాగానే కార్ డోర్ గట్టిగా పట్టేసుకుంటోంది. అసలు కార్ ఎక్కనని చెప్పి ఫైనల్గా తనకి నచ్చజెప్పి బుజ్జగిచ్చి ఇంకా కార్ అయితే ఎక్కించుకున్నాము. అది కూడా నా మీదే కూర్చొని ఉంది కంప్లీట్గా. కూర్చున్నా కూడా సైలెంట్గా ఏం లేదు, అంటూనే ఉంది కార్ ఆపాలి, పొట్టనొస్తుంది, కార్ నుంచి దిగుతాను ఇలా అంటూనే ఉంది. ఇంకా నేను నా దగ్గర ఉండడం వల్ల తనని ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉన్నాను. అంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా రోడ్డు పైన, ఆ వెహికల్ ఏ కలర్లో ఉంది, ఆ వెహికల్ ఏమంటారు, ఇట్లా తనని ఏదో అడుగుతూనే ఉన్నాను. ఇంటి వరకు ఇలానే జరిగింది. వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత కారు దిగిన తర్వాత తను ఇంకా ఫ్రీ అయింది. సో కార్ సౌండ్ వినగానే మా అమ్మాయి బయటకు వచ్చారు. తను వచ్చేసి మా మామయ్య ఇంకా లగేజ్ అదంతా తీసుకొని ఇంట్లోకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ పిల్లలు కూడా ఇంట్లోకి రాగానే ఏదో చెప్తున్నారనమాట. తినొచ్చేసి మా అత్తయ్య అనమాట. రీసెంట్గా కొంచెం కాల్ ఆపరేషన్ జరిగింది. జరిగి ఒక 1.5 మంత్ అయింది. ఆపరేషన్ కూడా అనంతపురంలోనే చేపించాము. అప్పుడు ఒక 25 డేస్ అనంతపురంలో మా దగ్గరే ఉంది. సో రీసెంట్గా ఇక్కడికి వచ్చిందనమాట. ఎందుకంటే అక్కడ టైం పాస్ అవ్వలేదు. ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా, అంటే పక్కన ఇరుగు పొరుగు అనేవాళ్ళు ఉండరు టౌన్లలో. సో పల్లెల్లో అలా కాదు. జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉన్నా కానీ ఎవరో ఒకరు వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు కాబట్టి తొందరగా టైంపాస్ అయిపోతుంది. సో వీళ్ళు ఫస్ట్ నుంచి ఇక్కడ ఉండి ఉండి సడన్గా అక్కడ వచ్చి ఉండాలంటే ఉండలేరు. సో ఈవెన్ ఇంకా మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్కి లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసింది అత్తయ్య. ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ ఏంటంటే మాకు ఇంటికి ఎదురుగ్గా కలం ఉంది. కలంలో కనకాంబరం మొక్కలు ఉంటే మేము వచ్చేసరికి అన్ని ఆ పూలు కోసి పెట్టారనమాట ఫ్రిడ్జ్లో. అవి ఇక్కడ నేను బయట కూర్చొని ఇంకా కట్టుకుంటున్నాను. అండ్ ఈ అక్క వచ్చేసి మా పక్కింటి అక్క అనమాట. తను వచ్చి మాట్లాడుతోంది. పల్లెల్లో ఉంటే ఇదేనండి, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇట్లా బాగా మంచిగా మాట్లాడుకుంటా టైంపాస్ కూడా తెలియదు. సో ఇంకా ఇది వచ్చేసి నైట్ మా హస్బెండ్ పైన కూర్చొని ఏదో ఆఫీస్ వర్క్ ఏదో తన వర్క్ ఏదో చేసుకుంటున్నారనమాట. ఆ రోజు ఆఫీస్ అయితే లేదు, సమ్ ఏదో వర్క్ చేసుకుంటున్నారు. సో ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా హౌస్ పైన వచ్చి పడుకున్నాము. అసలు ఇంట్లో పడుకోవడానికి అవ్వదు, చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఈవెన్ మేమనే కాదు, చుట్టుపక్కల హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇలా హౌస్ పైన వచ్చి పడుకున్నారు. చాలా మంచిగా అనిపించింది ఆ రోజైతే. సో ఇక్కడ చందమామను చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఉందో. సో ఆ చందమామను చూస్తూ పడుకున్నాము. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అండ్ బాయ్.